టు ఛానల్. టీజీ ఏపీ సెట్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలాగే ఎగ్జామ్కి ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు, ఇంకా ఎగ్జామ్ ఫీజెస్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 20th అయితే చేశారన్నమాట. సో కన్సర్న్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ 25th, అంటే 25th అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ డే వితౌట్ లేట్ ఫీ 4వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. ఏప్రిల్ 4 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మరి ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్స్లో కరెక్షన్ ఉంటే 6th నుంచి, అంటే ఒకటి గ్యాప్ ఇచ్చి 6th నుంచి 8th వరకు ఏప్రిల్ అయితే ఇచ్చారన్నమాట. మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ విత్ 500 లేట్ ఫీతో కట్టాలనుకుంటే 14వ తారీఖు వరకు ఇచ్చారు. సో 250 రూపాయలు లేట్ ఫీతో అయితే 9వ తారీఖు వరకు అయితే ఇచ్చారన్నమాట. ఇది కూడా ఏప్రిల్లోనండి. 2500 లేట్ ఫీతో అయితే 18వ తారీఖు, 5000 లేట్ ఫీతో అయితే 24వ తారీఖు ఏప్రిల్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన ఆల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 19th అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో డేట్ అండ్ టైమ్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. మార్నింగ్ 9కి ఎగ్జామ్ అయితే ఉంటుంది, 9 to 12. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 3 to 6 PM వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 29th, 30th. ఇంజనీరింగ్ 2nd నుంచి 5th వరకు అయితే ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారంటే ఫ్రైడే నుంచి మండే వరకు అన్నమాట. ఇంకా టెస్ట్ జోన్స్ చూసుకున్నట్లయితే కనుక ఈ టెస్ట్ జోన్స్ అనేవి 4 టైప్స్ కింద డివైడ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ని 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. హైదరాబాద్ 1లో వచ్చి మీకు ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఇక్కడ 3 బటన్స్ ఉంది కదా, 3 బటన్స్ మీద క్లిక్ చేసి టెస్ట్ జోన్స్ అని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది. సో మీకు ఏ టెస్ట్ సెంటర్ కావాలో ఆ టెస్ట్ సెంటర్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో దాన్ని బట్టి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఆంధ్రాలో అయితే విజయవాడ, కర్నూలు ఇచ్చారు. సో మిగతావన్నీ హైదరాబాద్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మాత్రం టెస్ట్ సంబంధించి. నెక్స్ట్ ఇంజనీరింగ్ క్యాటర్కి సంబంధించి బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాటికల్ ఇంజనీరింగ్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. సో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బీఫార్మడీ అయితే సో వీళ్ళైతే కూడా ఎగ్జామ్స్ అయితే రాయొచ్చన్నమాట. అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీకి సంబంధించి బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బైపీసీ ఫార్మాటికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీబీఎస్సీ అండ్ యానిమల్ హస్బెండరీ, బ్యాచులర్ ఆఫ్ హిస్టరీ సైన్సెస్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మడీ. సో వీళ్ళు కూడా అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి ఇందాక చెప్పాం కదా, అదైతే ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఎవరైతే కోర్సులు తీసుకున్నారో వాళ్ళైతే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ ఎంత పే చేయాలి అనేది చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ ఎస్సీ ఎస్టీ సంబంధించి పిహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మిగతా వాళ్ళు అంటే బీసీ కానీ ఓసీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 900 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి మాత్రమే. అయితే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ లేదా పిహెచ్ వాళ్ళు కూడా 500 రూపీస్ అండి. మిగతా వాళ్ళైతే 900 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. లేదు నేను ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కూడా అప్లై చేస్తానని అనుకున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో అండ్ పిహెచ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట.
మిగతా వాళ్ళు రూ. 1800 పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్లో మన టీఎస్ ఎంసెట్ గురించి ఇంకా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.